హే గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసరికి నాకు ఐప్యాడ్ ఎలా ఫ్రీ వచ్చిందో చెప్తాను, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఐప్యాడ్ నాకు ఎలా అంత ఫ్రీగా వచ్చింది, అది ఫ్రీయా కాదా, అసలు ఏ స్టెప్స్ తీసుకున్నాను నేను మొత్తం అని చెప్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో కెనడాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ యూస్ అవుతుంది. సో కెనడాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మొత్తం. సో వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి, మొత్తం అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆఫర్ గురించి, బ్యాంక్స్ గురించి, టీఎఫ్ఎస్ఐ గురించి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మనమైతే మన స్పాట్కి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు ఎక్కడ వీడియో రికార్డ్ చేస్తాం. సిగ్నల్ గురించి వెయిట్ చేస్తున్నాం. చూడండి వ్యాగ్నర్ అలాగుందో, మెక్సికో. సో మనమైతే స్పాట్కి అయితే వచ్చేసాం. చూడండి అలాగుందో, క్లైమేట్ చాలా బాగుంది. సో మన నుంచి అక్కడ కూర్చుందాం. సో మనం నుంచి మొదలు పెడదాం. ఎప్పటిలాగే నేనైతే మళ్ళీ స్క్రిప్ట్ అయితే రాసుకొచ్చాను, బాగా క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేసి కంప్లీట్గా. సో ఐప్యాడ్ ఆఫర్ వచ్చేసరికి ఇది ఒక బ్యాంక్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చాలా బ్యాంక్స్ ఉంటాయి కెనడాలో. సిఐబిసి బ్యాంక్, స్కాషియా బ్యాంక్, మీకు తెలిసి ఉంటాయి ఇవన్నీ. అండ్ ఆర్బీసీ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది అన్నమాట, రాయల్ బ్యాంక్ కెనడా అని. సో ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే స్పెషల్గా ఆఫర్ పెడుతుంది అన్నమాట. ప్రతిసారి ఆఫర్ పెడుతుంది అది. సో కిందసారి అంటే ఒక జూలై 31 వరకు వచ్చేసరికి, జూన్ 31 వరకు వచ్చేసరికి ఐప్యాడ్ వాచ్, యాపిల్ వాచ్ అయితే పెట్టిందన్నమాట ఆఫరు. సో ఇప్పుడు వచ్చేసరికి జూలై 1 నుంచి వాళ్ళు వచ్చేసరికి కొత్త ఆఫర్ పెట్టారన్నమాట. అదేంటంటే ఐప్యాడ్ అన్నమాట. సో ఎవరైతే అకౌంట్ తీసుకుంటారో వాళ్ళ బ్యాంక్లోని అకౌంట్ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి ఈ యొక్క ఐటమ్ అనేది గిఫ్ట్ వస్తుందన్నమాట. సో ముందు యాపిల్ వాచ్ ఉన్నది, ఇప్పుడు వచ్చేసరికి ఐప్యాడ్ కిందకి మార్చారన్నమాట. సో ఐప్యాడ్ ఈజ్ మోర్ వర్త్ ఫర్ మీ. సో నేనైతే ఐప్యాడ్ కోసం అయితే ఆగాను, కావాలని. నాకు ముందే తెలిసి ఆఫర్స్ గురించి. సో అది మాట. ఇప్పుడు మనం ఈ ఆఫర్ గురించి మాట్లాడదాం, అసలు ఎలా ఈ ఆఫర్ ఏంటి అని. సో ఆఫర్ వచ్చేసరికి జూలై స్టార్ట్ అవుతుంది. జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 13th వరకు, ఈ ఇయర్ ఆగస్ట్ 13th వరకు ఉంటుందన్నమాట ఆఫర్. ఐ డోంట్ నో, మేబీ ఫ్యూచర్లో అది పెంచుతారు, మేబీ అక్కడితో ఆపేస్తారు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. బట్ దెర్ ఈస్ అ హై ప్రాబిలిటీ దట్ దే విల్ ఎక్స్టెండ్ ద డేట్. మేబీ సెప్టెంబర్ వరకు అయితే అలా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళ నుంచి ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్లో నుంచి ఆగస్ట్ 13 వరకే డేట్ ఇచ్చారన్నమాట. సో అప్పటి వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. సో మనం నుంచి ఇంకా ఆగస్ట్ 13th అనేది మనం ఒక డెడ్ లైన్ పెట్టేసుకుందాం. సో ఆగస్ట్ 13th లోపు మనం వచ్చేసరికి ఆర్బీసీలోని సిగ్నేచర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ అకౌంట్ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ అకౌంట్ అన్నమాట. ఇది వచ్చేసరికి మనం ఫీజు కట్టాలి. సో మంత్లీ అనేది కొంచెం ఫీజు అంటూ ఉంటుందన్నమాట. సో ఇందులో కూడా చెకింగ్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది ప్రతి బ్యాంక్ లాగే. సో ఐప్యాడ్ గురించి మాట్లాడాలంటే ఐప్యాడ్ వచ్చేసరికి వీళ్ళు 10th జనరేషన్ అనేది మనకి ఇస్తున్నారు. ఐప్యాడ్ 10th జనరేషన్ విచ్ కమ్స్ ఫర్ లైక్ 64 GB మాట. దానికి జస్ట్ ఇంటర్నల్ 64 ఉంటుంది. అంటే బేస్ వేరియంట్ ఇస్తున్నారు వీళ్ళు, అంటే బేస్ వేరియంట్ ఎవరైనా ఇస్తారు. సో బేస్ వేరియంట్ ఇస్తారు అన్నమాట. వాచ్లో కూడా అంతే బేస్ వేరియంట్ ఇస్తారు. సో ఐప్యాడ్లో కూడా బేస్ వేరియంట్ ఇస్తున్నారు అన్నమాట. సో మనకు వచ్చేసరికి సెలక్షన్ ఉంటుంది. ఇందులో ఫోర్ కలర్స్ ఉంటాయి, మీకు తెలిసి ఉంటాయి. సో అందులో వచ్చేసరికి నేనైతే సిల్వర్ తీసుకున్నాను. చాలామంది ఎల్లో తీసుకుంటారు, చాలామంది రెడ్ తీసుకుంటారు, ఇంకొంతమంది మిగిలిన కలర్స్ తీసుకుంటారు. సో అదన్నమాట. సో ఇప్పుడు టాస్క్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే టాస్క్స్ వచ్చేసరికి మనం ఆగస్ట్ 13th లోపు మనం అకౌంట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు వచ్చేసరికి 3 టాస్క్స్ ఉంటాయన్నమాట. 3 టాస్క్స్ కంప్లీట్ చేయాలి. 3 టాస్క్లోని 2 టాస్క్లని కంప్లీట్ చేయాలి మనం. అవుట్ ఆఫ్ 3 మనం 2 అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఒక్కొక్కటి చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసరికి మన పేరోల్ అనేది ఆర్బీసీలోకి మార్చుకోవాలి, మన అకౌంట్లోకి మార్చుకోవాలన్నమాట. ఈ సిగ్నేచర్ అకౌంట్ ఉంది కదా, అందులో మార్చుకోవాలి.
సో అది అంత కష్టమేం కాదు. మనకు పార్ట్ టైం అంటే మన మేనేజర్ దగ్గరికి వెళ్ళి మన ఒక వాయిడ్ చెక్ అనేది అతనికి ఇస్తే అతను మార్చేస్తారన్నమాట. సో అదేం పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టాస్క్ వెళ్దాం. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే సెటప్ అండ్ కంప్లీట్ 2 ప్రీ ఆథరైజ్డ్ పేమెంట్. సో ప్రీ ఆథరైజ్డ్ పేమెంట్ అంటే ఎలాగంటే సబ్స్క్రిప్షన్స్ అన్నమాట. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్, స్పాటిఫై సబ్స్క్రిప్షన్, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్రీమియం ఇలా ఉంటాయన్నమాట. సో అలాగా ఒక 2 సబ్స్క్రిప్షన్ తీసుకోమన్నారు. అంటే 2 times పేమెంట్ చేయమంటున్నారు. అలాగా అంటే ఒకే సబ్స్క్రిప్షన్లో 2 times పే చేయండి, అది అయిపోతుంది అని అన్నమాట. అంటే ఆ టాస్క్ అది. సో మీకు ఐడియా వచ్చే ఉంటుంది ప్రీ ఆథరైజ్డ్ పేమెంట్ అంటే ఏంటో. సో నెక్స్ట్ వచ్చేసరికి మేక్ ఏ 2 బిల్ పేమెంట్స్. ఇది అన్నిటికంటే ఈజీ. ఇదేంటంటే ఏదో ఒక బిల్ కట్టేయాలన్నమాట. అదే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ లైక్ కరెంట్ బిల్ అయినా సరే, హైడ్రో బిల్ అయినా సరే, రూమ్ రెంట్ అయినా సరే, టెనెట్స్ కడతాం కదా, సో అదేం కట్టచ్చు. నేనైతే నేను క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేశాను. 2 క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టేశాను నేను. సో అయిపోయింది నా ఒకటి. సో నేను వచ్చేసరికి 3 2 ఎంచుకున్నాను. ఒకటి వచ్చేసరికి పేరోల్ మార్చుకున్నాను, ఇంకోటి వచ్చేసరికి మేకే 2 బిల్ పేమెంట్స్ చేసుకున్నాను. సో ఈ 3 టాస్కుల్లో మనం వచ్చేసరికి 2 టాస్కులు చేస్తే సరిపోతుంది అన్నమాట. సో 2 టాస్కులు చేసిన తర్వాత మేబీ మనం కాల్ చేయొచ్చు. మేబీ ఒకవేళ మీకు అనిపిస్తే ఓకే మన టాస్క్ కంప్లీట్ అయిపోయి అనుకుంటే ఐ రికమెండ్ యూ టు కాల్ ఏ కస్టమర్ కేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ కరెంట్ సిచ్యువేషన్. అంటే నేనైతే ఏం చేశానంటే నా బిల్ పేమెంట్స్ అయిపోయినంటే నేను ఫోన్ చేసిన అన్నమాట, కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఇలాగ నా టాస్క్స్ అయితే కంప్లీట్ చేశాను. సో నాకు ఈమెయిల్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే వాళ్ళు చెప్పారు ఒక 10 daysలో వస్తుంది. అంటే వాళ్ళు నా పోర్ట్ఫోలియో అనేది వాళ్ళ అకౌంట్ వాళ్ళ సర్వర్లో చెక్ చేసి అవును ఇతను కంప్లీట్ చేశారని చూసిన తర్వాత వెరిఫై చేశాక వాళ్ళు వచ్చేసరికి ఒక 10 days ఆగమన్నారు అనమాట. 10 daysలో మీకు అనేది ఒక ఈమెయిల్ వస్తుంది, కన్ఫర్మేషన్ ఈమెయిల్. అందులో మీకు అడ్రస్ ఉంటుంది అండ్ మీ యొక్క ఐప్యాడ్ కలర్ కూడా ఉంటుంది. సో మీరు 10 days వెయిట్ చేయాలని అన్నారన్నమాట. సో నేను నుంచి ఫోన్ చేసి కనుక్కున్నాను. మేబీ కొన్ని మందికి ఫోన్ చేయకుండా ఒక 5 days 7 daysలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే కొన్ని మందికి ఇంకా ఒక 1 month ఒక 20 days అలా కూడా ఆగే ఛాన్స్ ఉందన్నమాట. సో బెటర్ కాల్ దెమ్ నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో నేనైతే కాల్ చేశాక 10 daysలో నాకైతే మెయిల్ అయితే వచ్చేసింది. నేనైతే సిల్వర్ ఎంచుకున్నాను, మిగిలిన కలర్స్ వదిలేసి. సో ఈ 3 టాస్క్స్ అని దీనికి కూడా ఒక డెడ్ లైన్ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే ఈ August 13th లోపు మన అకౌంట్ అయితే తీసుకుంటామో ఆ అకౌంట్ తీసుకున్న తర్వాత మనకు వచ్చేసరికి టాస్క్ డెడ్ లైన్ కూడా ఉంటుంది. టాస్క్ డెడ్ లైన్ ఏంటంటే December 9th 2024. ఈ ఇయర్ December 9th లోపు మనం ఈ 3 టాస్కుల్లోని 2 టాస్క్లు అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే మనకి మన ఎలిజిబుల్ అయినట్టు, అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సరే ఇప్పుడు కొంచెం ఆర్బీసీ సిగ్నేచర్ అకౌంట్ గురించి మాట్లాడతాను. సో ఇది వచ్చేసరికి మనకి ఆర్బీసీలో ఫస్ట్ అకౌంట్ అయి ఉండాలన్నమాట. అంటే చాలా ఏమంటారు స్పౌస్ అకౌంట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కాకుండా మీ యొక్క సిన్నమ్మ నుంచి ఇదే ఫస్ట్ అకౌంట్ అయి ఉండాలన్నమాట. సో కొత్త కస్టమర్కి ఇది ఒక ఎంట్రీ గిఫ్ట్ మాట వాళ్ళ దృష్టిలో. సో మీ యొక్క మీరు మీ దగ్గర ఆర్బీసీ అకౌంట్ ముందు నుంచి ఏ అకౌంట్ లేదనుకోండి, ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆ సిగ్నేచర్ అకౌంట్ స్టార్టింగ్లో తీసుకుంటే మీకు అనేది ఐప్యాడ్కి మీరైతే ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. సో అది. సో దాని తర్వాత వచ్చేసరికి దీనికి మంత్లీ పేమెంట్స్ ఉంటుందన్నమాట. అంటే మంత్లీ మనం వచ్చేసరికి ఛార్జెస్ కట్టాలి బ్యాంక్కి. అది వచ్చేసరికి $16.95 అంటే $16.95 అన్నమాట. సో అది కట్టాలి, మనం అంత కట్టాలి పర్ మంత్. అది 1 year వరకు కట్టాలి. అంటే 1695 × 12 వేసుకోండి, అది మనం బ్యాంక్ కడుతున్న డబ్బులు అన్నమాట. సో అది 1695 × 12 చేసుకుంటే $203.4 అయితే వస్తుందన్నమాట. అంటే $203 అయితే మనం కడుతున్నాం అన్నమాట ఐప్యాడ్ కాస్ట్కి. సో అది మాట. ఒకవేళ అదే డబ్బులు మనం ఐప్యాడ్ ఒరిజినల్ కాస్ట్తో కంపేర్ చేసి చూసుకుంటే ఐప్యాడ్ కాస్ట్ వచ్చేసరికి $469 ఉంటుంది. ఐప్యాడ్ 10th generation బేస్ వేరియంట్ $469 కెనేడియన్ డాలర్స్. ఆఫ్టర్ ద ట్యాక్సెస్ ఇట్ ఈస్ లైక్ ఇన్ 539, అంటే 540 వేసుకోండి. 539.23 ఉంది, కానీ 540 వేసుకోండి. 540 అన్నమాట. అంటే $70 అయితే మనకైతే ఎక్స్ట్రా ట్యాక్స్ అయితే కట్టాలి. సరే పోనీ ఇప్పుడు మనం ఈ స్టెప్ తీసుకొని ఐప్యాడ్ అలాగా వీళ్ళ ద్వారా తీసుకొని మనకి ఎంత బెనిఫిట్ అయిందని చూస్తే, సో మనం 1695 అనేది 12 months కడతాం కదా. 12 months కట్టాక ఎంత అవుతుంది? 203 అవుతుంది. సో 203 అవుతుంది కాబట్టి
-539, 540కి -203 చేస్తే మనకు వచ్చేసరికి $335 మాట సేవ్ అవుతుంది. ఒకవేళ వీళ్ళ ద్వారా మన ఐప్యాడ్ తీసుకుంటే మనకు వచ్చేసరికి $335 సేవ్ అయితే అవుతుందన్నమాట. సో ఇది మీకు అర్థమైంది. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూడండి కొంచెం. సో ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ మీకు అర్థమైందని అనుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసరికి నేను వాడిన ట్రిక్స్ చెప్తాను ఇప్పుడు మొత్తం అన్నీ. సో ట్రిక్స్ ఏంటంటే ఇక్కడ నేను బాగా ఎంక్వైరీ చేసి బాగా రీసెర్చ్ చేసి చూస్తే మనకు వచ్చేసరికి ఈ 16.95లో కూడా డబ్బులు తగ్గుతాయి అన్నమాట. చెప్పాలి TFSA అని ఒకటి ఉంటుందండి, ట్యాక్స్ ఫ్రీ సేవింగ్స్ అకౌంట్, ఇది ఒకటి ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే ఇందులో వచ్చేసరికి మనం ట్యాక్స్ పడదన్నమాట. మనం ఎంత డబ్బులు సేవ్ చేసుకున్నా సరే మనకు వచ్చేసరికి ట్యాక్స్ పడదన్నమాట. సో ఈ TFSA అకౌంట్ మన RBCలో తీసుకుంటే మనకు వచ్చేసరికి $6 అనేది తగ్గుతుంది అన్నమాట ఇన్స్టెంట్గా. అంటే మనం 16.95 కట్టకుండా 10.95 కడతామన్నమాట. అంటే $10.95 అయితే కడతామన్నమాట. సో ఇలా మనకి ఒక $6 బెనిఫిట్ అవుతుందన్నమాట ఒక TFSA తీసుకోవాలి. సో TFSA గురించి చెప్పాలి అంటే TFSA చాలా పెద్ద టాపిక్. నేను షార్ట్ ఫామ్లో చెప్పేస్తాను అన్నమాట. TFSA అనేది ఏం లేదు, బ్యాంక్ ద్వారా మనం వచ్చేసరికి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అంటే మన డబ్బులతోటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ రిస్క్, లో రిస్క్, హై రిస్క్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ నేను ఒక పర్టికులర్ వీడియో చేసి చెప్తాను, TFSA ఇంట్రడ్యూస్ చేస్తాను మీ అందరికీ. సో ఇందులో మీకు వచ్చేసరికి చిన్న ఐడియా గురించి చెప్తున్నాను నాకు ఎలా వచ్చిందని. సో ఇలా చేస్తే నేనేం చూస్ చేసుకున్నానంటే మంత్లీ $25 చూస్ చేసుకున్నాను అనమాట. 2 years tenure పెట్టుకున్నాను. సో 2 years వరకు నేను $25 అయితే కడుతూ ఉంటాను అనమాట ప్రతి మంత్కి. సో 2 years తర్వాత నేను మధ్యలో కావాలంటే మధ్యలో తీసేసుకోవచ్చు డబుల్ బ్యాక్, కానీ మనకి ఈ ఆఫర్ పడుతుంది కాబట్టి నేనైతే TFSA అయితే తీసుకున్నాను అనమాట. సో TFSA RBC నుంచి తీసుకున్నాను, RBC తీసుకున్నాను కాబట్టి నాకు వచ్చేసరికి మంత్లీ నేను $25 కడతాను అనమాట. అంటే నా బ్యాక్ నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అనమాట, డిడక్ట్ అయిపోయి నా TFSA అకౌంట్ అయితే పడుతూ ఉంటుంది అనమాట. అలా మా మంత్లీ 25 అలాగా ఒక 2 years వరకు పడుతుంది అనమాట. ఆ 2 years తర్వాత నేను డబ్బులు తీసుకోవచ్చు. సో అదన్నమాట. ఒకవేళ మన డబ్బులతో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా, అందులో ప్రాఫిట్స్ వచ్చాయనుకో, నేను లో రిస్క్ డిసడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట, అంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఐ డోంట్ కేర్. సో లో రిస్క్ పెట్టాను కాబట్టి నాకు మేబీ ఒకవేళ ఒక $20 $30 బెనిఫిట్ అవుతుందేమో ఒక 2 years తీసుకుంటే అది. సో అంతే, అంతకంటే స్పెషల్ ఏం కాదు. నేనైతే TFSA తీసుకున్నాను RBC నుంచి. సో $25 per month అన్నమాట. లీస్ట్ వచ్చేసరికి $25, హైయెస్ట్ ఎంతైనా పెట్టుకోవచ్చు, 500 పెట్టుకోవచ్చు, 700 పెట్టుకోవచ్చు, 800 పెట్టుకోవచ్చు. మీ పేరోల్ బట్టి, మీ యొక్క స్టాండర్డ్స్ బట్టి మీరు తీసుకోవచ్చు. నేనైతే బేసిక్స్ తీసుకున్నాను. సో అదన్నమాట. నేను TFSA నేనైతే తీసుకున్నాను $25 per month. సో ఇది తీసుకోవడం వల్ల నేను వచ్చేసరికి $10.95 అనేది కట్టాలన్నమాట వాళ్ళకి ప్రతి మంత్. అంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి ఆ డబ్బులు. అంటే మనకి $131కి అయితే మనకి ఐప్యాడ్ వచ్చేసినట్టే. మనం ఎలా చూసుకుంటే నాకైతే $131కి అయితే వచ్చేసింది ఇంకా. సో నాకు TFSA తీసుకున్నాను కాబట్టి అలా బెనిఫిట్ అయింది. సో అది మాట. నేను ఒకవేళ దాంతో రియల్ ఐప్యాడ్ రేట్స్ తోటి కంపేర్ చేసి చూస్తే నాది వచ్చేసరికి $407 అయితే మనకైతే సేవ్ అవుతుంది. సో అది మాట నాకు. సో నేను కంప్లీట్గా ఈ ఇయర్ అంతా క్యాలిక్యులేట్ చేసి చూస్తే నేను వచ్చేసరికి $131 అయితే నేను కట్టాలన్నమాట. అంటే 10.95 into 12. సో అది మాట. మొత్తం అంతా చేస్తే అయిపోయింది. ఇయర్ అంతా చేసిన తర్వాత టెన్యూర్ అయిపోద్ది అన్నమాట. 1 year టెన్యూర్ అయిపోయాక మనకు వచ్చేసరికి ఫ్రీ అకౌంట్ అయిపోద్ది. అది ఇంకా కట్ అవసరం అనమాట డబ్బులు, ఇంకా అకౌంట్ ఛార్జెస్ కట్ అవసరం అనమాట. అండ్ ఇది కూడా డిపెండ్స్ అనమాట. మీరు స్టూడెంట్ అయితే మీరు అయితే కట్ అవసరం లేదు. ఒకవేళ వర్క్ పర్మిట్ అయితే మీకు కొంచెం ఫీజు అయితే ఉంటుంది. ఇదేంటంటే మీకు డౌట్ వచ్చి ఉంటుంది మధ్యలో ఎలాగా. సో ఇదేంటంటే సరే బ్రో, మనం ఇప్పుడు ఐప్యాడ్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటే మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనం క్యాన్సిల్ చేస్తే ఏం చేయాలంటే మనం వచ్చేసరికి ఐప్యాడ్ ఛార్జెస్ అంతా కట్టాలన్నమాట. అంటే $539 అయితే మనమైతే కట్టాలన్నమాట బ్యాంక్కి. బ్యాంక్ కడితే వాళ్ళు వచ్చేసరికి మన అకౌంట్ అనేది తీస్తారన్నమాట. అండ్ TFSAతో పాటు ఇంకోటి కూడా తీసుకోవాలి. అదేంటంటే ఆ బెనిఫిట్ కోసం ఇంకోటి కూడా తీసుకోవాలి. అదేంటంటే మన RBC క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవాలన్నమాట.
ఆర్బీసీ క్రెడిట్ కార్డ్లో వచ్చేసరికి నేను ఐఆన్ ప్లస్ చూస్ చేసుకున్నాను. ఐఆన్ ప్లస్ ఏంటంటే మనకి స్టార్టింగ్ బెనిఫిట్ ఏంటంటే మనకి 80,000 ఎవియాన్స్ వస్తాయన్నమాట. 12,000 ఎవియాన్స్ వస్తాయన్నమాట. 12,000 మనం డాలర్స్ కింద చూసుకుంటే అది $80 అయితే వస్తుందన్నమాట. సో మనకి ఇలా కూడా బెనిఫిట్ ఉంటుంది. $80 మనం అయితే బయట ఖర్చు పెట్టుకోవచ్చు, అంటే ఈ డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం అలా చేసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే అలా బెనిఫిట్ అయింది. సో టీఎఫ్ఎస్ఏ అండ్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకు వచ్చేసరికి $5 బిల్లు అయితే తగ్గుతుంది. సో నేను ఇవన్నీ ఫాలో అయ్యాను కాబట్టి నాకు వచ్చేసరికి $10.95 అయితే మనకు పడుతుంది. సో ఇది మనం ఇయర్ అంతా కడితే $131 ఇయర్ అంతా కలిపితే $131 అయితే అవుతుంది. సో దాని తర్వాత నుంచి మనకు కట్ అవసరం లేదు. సో మనకు వచ్చేసరికి ఐప్యాడ్ $131 వచ్చేసింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మీకైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఏం చేయండి. కెనడాలో మీకు ఎవరైనా తెలిసిన ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్, అంటే బెనిఫిట్స్ ఎందుకు వదులుకోవడం చెప్పండి. సో దానికి మాట.